Yo guys, welcome to Bombay Talkies. నికృష్టుడా దరిద్రుడా అమావాసోడు పుట్టినోడా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ డిమాంటీ కాలనీ 2. ఈ డిమాంటీ కాలనీ 2 గురించి మాట్లాడే ముందు డిమాంటీ కాలనీ 1 గురించి మాట్లాడాలి. కేవలం 2 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకి 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రేంజ్ హిట్. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? డిమాంటీ కాలనీ 2 కు వెళ్లే ముందు డిమాంటీ కాలనీ 1 ఖచ్చితంగా చూడాలి. ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ చేస్తూ ఫస్ట్ హాఫ్ తోపుగా డైరెక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ ని బీజిఎం కూడా ఒక రకంగా సేవ్ చేసిందని చెప్పాలి. కానీ కొన్ని దగ్గర ఆ బీజిఎం ఎక్స్ట్రా లౌడ్నెస్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం తగ్గిన క్లైమాక్స్ డీసెంట్ ఉంటుంది. ఈ డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి ఎప్పుడు కొత్త పాయింట్ తో మూవీస్ చేస్తుంటాడు. ఆయన ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన విధానం చూసి నాకు ఈయన హాలీవుడ్ కి వెళ్ళిపోవచ్చు కదా అనిపించింది. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ ఎంగేజింగ్ హర్రర్